హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశు 143 అండ్ ప్రెజెంట్ అయితే నేను ధూల్పేటలో మన శంకర్ కళాకార్ సింగ్ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ మనకు ప్రతిసారి ఒక యూనిక్ స్టైల్ అయితే వినాయకుడు అయితే తయారు చేయడం జరుగుతుందండి. అండ్ ఈ ఇయర్ కూడా 2024లో కూడా ఒక యూనిక్ మోడల్తో అయితే తయారు చేయడం జరిగింది. మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది ఈసారి మనకు యూనిక్ మోడల్. అది మస్తు కొత్తగా సెటప్ చేసారు మొత్తం వినాయకుడిని. అండ్ లైట్గా బాడీ కోటింగ్ కూడా వేసేసారు. అంతా డీటెయిలింగ్గా చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడు అయితే ఎట్లా ఉంటాడండి, మనకు డిస్ప్లే మోడల్లోనే మనకు వినాయకుడిని అయితే మెయిన్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈసారి వినాయకుడికి యూనిక్ మోడల్ అని చెప్పిన కదండి. ఆ యూనిక్ మోడల్ ఏంటంటే మనకి ఈసారి వచ్చేసి హ్యాండ్ మూమెంట్ అనేది పెట్టడం జరిగింది. హ్యాండ్ మూమెంట్ ఎలా పెట్టారంటే, ఒక పర్సన్ ఎవరికైనా దేవుడి దగ్గరికి వెళ్తే ఇట్లా ఆశీర్వాదం ఇస్తారు కదండి, ఆ విధంగా అయితే ఈ హ్యాండ్ని డిజైన్ చేశారు. కదులుతుంది చూసారు కానీ, ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే హ్యాండ్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ పైన వినాయకుడి పైన కిరీటం ఉంది కదా, ఆ కిరీటం వెనకాల ఉన్న చక్రం కూడా రొటేటింగ్ టైప్, అది తిరుగుతూ ఉంటుంది, స్పీడ్గా తిరిగేటట్టు కూడా దాన్ని కూడా డిజైన్ చేసారు. మొత్తము స్పీడ్గా తిరిగిద్ది, ఆ చక్రం కూడా చాలా స్పీడ్గా రొటేట్ అయ్యిద్ది. అండ్ ప్రస్తుతం అయితే అది ఆఫ్ ఉంది. ఇప్పుడు మనకు హ్యాండ్ మూమెంట్ అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుడు ఉంటాడు, రైట్ సైడ్లో హనుమంతుడిని అయితే పెట్టారు. ఆ హనుమాన్కి కూడా మనకు హ్యాండ్ మూమెంట్ పెట్టారు. చూడండి, హ్యాండ్ మూమెంట్ చూడొచ్చు, ఇట్లా గుండెని చీల్చి చూపిస్తున్నట్టు మనకు సీతారాంని క్రేజీ అయితే డిజైన్ చేసి మస్తు అనిపిస్తుంది. డిజైన్ చూస్తే క్రేజీ చేసేసారు మొత్తము మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు లక్ష్మణుడు అయితే ఉంటాడండి. ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో మనకు లక్ష్మణుడు అయితే ఉంటాడు ఈ టైప్లో మనకి. అండ్ మనకు విగ్రహం పైన చూసుకున్నట్టయితే అక్కడ రామ్ని పెట్టారు. ఆ సైడ్లో శంఖం బ్యాక్ సైడ్ ఆ హ్యాండ్లో రాముని అయితే పెట్టేయడం జరిగింది. అండ్ ఈ సైడ్ వచ్చేసి సీతమ్మ తల్లిని పెట్టారు. మనకు ఆ భుజాల పైన పెట్టడం జరిగింది. ఈ రెండు ఫొటోస్ విగ్రహాలని చూసుకోవచ్చు మనము. ఇట్లా ఈ టైప్లో డిఫరెంట్గా పెట్టారు. అండ్ విగ్రహం వచ్చేసి 4 హ్యాండ్స్ అండి. అండ్ హైట్ వచ్చేసి 18 to 19 feet విగ్రహం వచ్చి ఇదండి. మనకు శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో ఉంది. డిస్ప్లే మోడల్ అంటే ఒక్క మోడలే కాదండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనకి షెడ్లో ఎంట్రన్స్లో అయితే మనకి ఈ మోడల్ అయితే కనబడడం జరుగుతుంది. అండ్ ఇది బాడీ కలర్ అయితే వేసారు కానీ మనం ఫస్ట్ కోటింగ్, బాడీ కలర్లో మనకు ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ చేసారు. ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు, చాలా మటుకు అయితే ఇంకా మనకు కలరింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఈసారి మనకి ఇలా డిజైన్ చేయడానికి గల కారణం, ఇది ఒక స్టోరీని మనకు చెప్పడం జరుగుతుందంట. మనకు ఈసారి ఇలా లక్ష్మణుని, రాముని, సీతని, హనుమంతుని ఇలా పెట్టారు కదండి. అండ్ ఇలా పెట్టడానికి కారణం ఇది ఒక స్టోరీ. మనకు రామాయణంలో ఒక స్టోరీ అయితే చెప్పడం జరుగుతుంది. మనకు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఆ స్టోరీ కూడా. మనకి ఇదంతా ఒక స్టోరీని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ డిజైన్ అయితే మనకి అన్న వాళ్ళదైతే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఒక డిజైన్ పెట్టారు, అది కూడా యూనిక్ మోడల్. అయితే శివుడు పార్వతి కూర్చొని చుట్టూరా గణేష్ తిరిగే మోడల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈసారి వచ్చేసి హనుమంతుడు ఇలా చూపించడం, సీతా తల్లిని, రామ్జీని ఇట్లా చూపించడం అయితే జరుగుతుంది. అండ్ హ్యాండ్ అయితే ఇట్లా మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు మోడల్ డిజైన్ చేశారు. అండ్ వెనక వచ్చేసి మనకు పైన కిరీటం వెనకాల ఏమంటారు, మనకి చక్రం ఉంది కదా, ఆ చక్రం అనేది రొటేట్ అయ్యేలా మనకు ఈసారి డిజైన్ చేశారు. మస్తు అనిపిస్తుంది, మీరు రియల్గా వచ్చి చూడండి. అండ్ ఇక్కడ బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఏదైతే మోడల్ అయితే చూపిస్తున్నా, ఏదైతే విగ్రహం అయితే చూపిస్తున్నానో ఇది కూడా బుక్ చేసేసుకున్నారు అన్న వాళ్ళు. మనం ఇదివరకు వచ్చినప్పుడు అయితే ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, బట్ అప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఇప్పుడైతే మనకు ఛాన్స్ వచ్చింది. అండ్ మళ్ళీ వచ్చేసి మీకోసం అయితే వీడియో అయితే కవర్ చేస్తున్నాను. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా అండి చాలా అయితే పెండింగ్ ఉంది, ఇప్పుడైతే పెయింటింగ్ అవ్వదు. ఇంకా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు, మనకి చాలా ఉన్నాయి. వెనకాల కూడా ఇంకా 4-5 మోడల్స్ అయితే దీని బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయి, పెట్టడం జరిగింది. అండ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్న అయితే వర్క్ చేస్తున్నాడు. ఇంకా వర్క్ చాలా పెండింగ్ ఉంది కాబట్టి అన్ని సేమ్ మోడల్స్ అండి. ఈసారి కూడా అన్ని ప్రతిదానికి ఇలానే మోడలింగ్ ఉంటుంది. వర్క్ అయితే జరుగుతుంది అక్కడ లెఫ్ట్ సైడ్ విగ్రహానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది, కానీ కలరింగ్ అయితే చేయలేదు. ఈ విగ్రహానికి కలరింగ్ ఒకటి కంప్లీట్ అయిపోతే మాత్రం చూడ్డానికి మస్తు అనిపిస్తుంది. అండ్ నేను మళ్ళీ వస్తాను, ఈ విగ్రహం కలరింగ్ అయినప్పుడు కూడా వస్తాను. ప్లస్ మనకి ఎవరైతే అన్న వాళ్ళు విగ్రహాన్ని బుక్ చేసుకున్నారో, ఆ బుక్ చేసుకున్న అన్న వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ విగ్రహాన్ని వాళ్ళ విలేజ్కి తీసుకెళ్లేటప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అని చెప్పారు. వచ్చి మనకి ఆగమన్ వీడియో కూడా రికార్డ్ చేయమని చెప్పారు. అండ్ మీకు కూడా అప్పుడు వచ్చేసి ఈ విగ్రహాన్ని ఎలా అయితే తీసుకెళ్తారో, ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు అనేది డీటెయిల్గా అప్పుడు కూడా మీకు వీడియో అనేది కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ప్రస్తుతం వచ్చేసి ఇదండి అప్డేట్. అండ్ విగ్రహం వచ్చేసి శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అడగండి, కనుక్కోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి.
అండ్ దన్న బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే మోడల్స్ మిగిలవు, అయిపోతూనే ఉంటాయి మనకు. తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. చాలా వరకు అయితే బుకింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇది కలరింగ్ అయిన తర్వాత మీరు చూస్తే మాత్రం మైండ్ పోతుంది. ఇప్పుడైతే కలరింగ్ కాలేదు. అండ్ మీకు ఇది విగ్రహం మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మీకు విగ్రహాన్ని చూపిస్తా. అండ్ విగ్రహం కూడా డీటెయిలింగ్, చాలా డీటెయిలింగ్గా మొత్తం డిజైన్ చేసేసారు. ఈ మొత్తం ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా మనకు వేసుకున్న వినాయకుడు, ఇవన్నీ మరి ఏ కలర్తో అయితే డిజైన్ చేస్తారో తెలియదు మనకి. ఇప్పుడైతే మేబీ ఇచ్చేసే గోల్డ్ టోన్ అనేది చేయొచ్చు, మేబీ ఇంకో కలర్తో అయితే చేయొచ్చు. కానీ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం క్రేజీ ఉంటుంది. మనకు పైన చూసుకోవచ్చు, నుదుడి పైన ఆ షేప్లో మనకు త్రిశూలం టైప్లో పెట్టిరు, బొట్టు కూడా ఓం పెట్టిరు కింద. మస్తు అనిపిస్తుంది డిజైన్ అయితే, కిరాక్ చేసిర్రు. మనకి ఈసారి విగ్రహం వచ్చేసి 18 to 19 ఫీట్ ఉంటుంది. ఈజీగా వచ్చేసి 18 to 19 ఫీట్ ఉంటుందండి ఇది. అండ్ ఈసారి యూనిక్ మోడల్ వచ్చేసి ఇట్లుంది. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తానండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేసి చూస్తే మీకు వేరే వాళ్ళకి సజెషన్ వస్తుందండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి అండ్ సపోర్ట్ చేయండి. బాయ్.